హలో. నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీక్యూబ్ సొల్యూషన్స్. మీరు సైబర్ సెక్యూరిటీని కెరియర్‌గా ఎంచుకుందాం అనుకుంటున్నారా? ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? మార్కెట్ సిట్యుయేషన్ చూసి జాబ్స్ ఎక్కడ రావట్లేదా? బట్ ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రోజు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సార్‌తో మాట్లాడి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? అసలు సైబర్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది? వీటన్నిటి మీద మాట్లాడదాం. సార్‌ని పిలిచేద్దాం. సో, జనరల్‌గా ఇవాళ రేపట్లో కంపెనీస్ ఈ సైబర్ నేరాలనేవి పాపం వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. సో, ఎట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి సార్ వాళ్ళ మీద? మీరు నమ్మరు. ఇప్పుడు మనము ఏదైతే మాట్లాడుకుంటున్నాం, మీరు నెక్స్ట్ క్వెషన్ అడిగేలోపు దాదాపుగా ఒక 10,000 అటాక్స్ అన్నీ అవుతూనే ఉంటాయి వాళ్ళ దగ్గర. అవునా? సో, దీనికోసం అయితే మనకు సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్ ఏం చేస్తారు అంటే సెక్యూరిటీ ఆర్కెస్ట్రేషన్ అండ్ ఆటోమేషన్ రెస్పాన్స్ అని చెప్పి సిస్టమ్స్ని డిజైన్ చేస్తారండి. దాంతో వచ్చిన అటాక్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఏవైతే బ్లాక్ అవ్వకుండా కొత్తగా వస్తాయో దానికోసం మనకు అనలిస్టులు అందరూ కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో, ఇండస్ట్రీ రెడీ కావాలి అని అంటే ఫ్రెషర్స్ ఏ టూల్స్ మీద ప్రాక్టీస్ చేయాలంటారు? ఇక్కడ టూల్స్ కన్నా కానీ ఫౌండేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. మనకు ముందు స్టార్ట్ చేయాల్సిందంతా కూడా బేసిక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ స్కిల్స్ స్టార్ట్ చేయాలండి. అసలు ట్రాఫిక్ ఎట్లా మూవ్ అవుతుంది, ఒక మొబైల్ నుంచి రౌటర్కి వెళ్ళి రౌటర్ నుంచి ఇంటర్నెట్కి ఎట్లా వెళ్తుంది అది నేర్చుకోవాలి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ స్కిల్స్, లైనక్స్ ఇంకా విండోస్, ఈ రెండు బాగా థరోగా నేర్చుకోవాలి. అది కూడా సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలండి. ఏదన్నా సరే ఒక విండోస్ మిషన్ ఎవరైనా హ్యాక్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వస్తారు, వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారు, రిజిస్ట్రీ అంటే ఏంటి, ఇది డీటెయిల్గా నేర్చుకోవాలి. ఆ పైన మళ్ళీ మనకు ఇంకా పెనిట్రేషన్ టెస్టింగ్, సాక్ అనాలిసిస్ ఇవి నేర్చుకోవాలి. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ సైబర్ సెక్యూరిటీ దాంట్లో ఎంతవరకు యూజ్ అవుతుంది? ఈ రోజు మళ్ళీ అటాక్స్ అన్నీ కూడా ఆటోమేటెడ్ అటాక్స్ ఎక్కువైపోయాయని చెప్పాను కదండి ఇందాకే. మనకు చాలా మటుకు క్లాడ్ ఏదైతే ఉంటుందో, క్లాడ్ అయ్యే దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా చైనా వాళ్ళు కూడా అటాక్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మనము ఏఐని వాడుకొని అటాక్స్ చేసేదానికన్నా కానీ ఏఐ మీద అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. నో వీ హ్యావ్ టు థింక్ బియాండ్ దాట్. నో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏఐ వాడుకొని సైబర్ అటాక్స్ చేయడం కాదండి. ఏఐ పైనే సైబర్ అటాక్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఏజెంటిక్ ఏఐ అని చెప్పేసి కొత్తగా వాడుతున్నాం. ఈ రోజు మనకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఏఐని ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ మీరు ఏదన్నా సరే సిమ్టమ్స్ చెప్తే ఆ కార్పొరేట్ వెబ్సైట్కి వెళ్ళి ఆటోమేటిక్గా డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు ఇచ్చేస్తుంది ఏజెంటిక్ ఏఐ. అది కానీ అదే ఏజెంట్కి ప్రాంప్ట్ డిఫరెంట్గా ఇచ్చారనుకోండి, ఆ డాక్టర్ దగ్గర ఉన్న ఏదైతే పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో అంత డేంజర్లో మనకు ఉంటామండి. సో మనమే ప్రిపేర్ చేసి మనమే ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నామంటారా? ఉంటుంది. సో దానికి కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్సే కావాలి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలని మీరు చెప్తున్నారు కాబట్టి, వాళ్ళని తీసుకోవాలి అనంటే ఈ కంపెనీస్ వాళ్ళలో ఎలాంటి స్కిల్స్‌ని అబ్జర్వ్ చేసి హైర్ చేస్తాయంటారు? లేదంటే సర్టిఫికేట్స్ చూసి హైర్ చేస్తాయంటారా? సర్టిఫికేషన్ అనేది హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉంటుందండి మనకు. దాన్ని గేట్వే సర్టిఫికేట్స్ అని చెప్పి కొన్ని అంటాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంప్టియా సెక్యూరిటీ ప్లస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేషన్ ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి. మనకు ఇంటర్వ్యూ దాకా వస్తుంది. ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఎవరైతే టెక్నికల్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఎప్పుడు కూడా 50% మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అంటే క్లయింట్తో ఎలా మాట్లాడాలి, ఈమెయిల్స్ ప్రాపర్గా ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఇది తెలిసి ఉండాలండి. దెన్ టెక్నికల్ స్కిల్స్ విల్ కమ్ నెక్స్ట్. సో ఫస్ట్ కమ్స్ యువర్ సర్టిఫికేషన్స్, then your communication, then comes technical skills in cyber security. ఓకే. సో చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నాను అంటే అయిపోతాయి. ఈ మధ్య కూడా మీరు చూస్తూ ఉంటారు ఐబొమ్మ ఆర్ సంథింగ్ అవి కూడా హ్యాక్ చేయడం జరిగింది. అవి ఇలాంటి వాళ్ళ వల్లనే అంటారా? టు ఎన్ ఎక్స్టెంట్ ఎస్ అండి. ఎందుకంటే సేమ్ స్కిల్ సెట్ ఉంటుంది మనకు, సేమ్ స్వర్డ్ ఉంటుంది ఎక్కడైనా వాడినా సరే, అది సేమ్ గన్స్ ఉంటాయి మనకు ఏ చెట్లో ఉన్నా సరే అది. సో ఎస్, ఆ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేది వాళ్ళ వ్యత్యాసం బట్టి ఉంటుందన్నమాట. సో మనం మాత్రం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్కి ముందే చెప్తాము. అండ్ రిటర్న్ అగ్రిమెంట్ కూడా ఒకటి రాయించుకుంటాము, కన్సెంట్ ఫామ్ ఒకటి తీసుకుంటాము. ఇదే టూల్స్ మీరు ఎక్కడైనా వాడచ్చు అని చెప్పేసి. మా మీద అయితే వాడకండి, మా మీద వాడకండి, ఎక్కడైనా వాడండి.